ఒక పక్కన హమాస్ అంతు తేల్చినటువంటి ఇజ్రాయెల్. ఓ రకంగా చెప్పాలంటే ఇజ్రాయెలు మన కళ్ళెదురుగుండానే ఇదేదో చరిత్రలో పుస్తకాలు చదువుకోరు. మన కళ్ళెదురుగుండానే లక్షలాది మంది ఉన్నటువంటి హెజ్బుల్లా మేము భూమి మీదకి అడుగు పెట్టామని విజువల్స్‌తో సహా చూపెట్టారు. ఆయుధాలతో వచ్చేస్తున్నాం ఇజ్రాయెల్ లోపలికి చొరబడుతున్నాం అని. ఎంతమందిని చంపేసిందో తెలీదు. ఇప్పుడు హెజ్బుల్లా వాళ్ళు ఆర్గనైజర్‌గా ఉన్నారంటే లేదు. సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. అలాగే హౌతీ మేము ప్రవేశించేస్తాం ఇజ్రాయెల్లోకి అంది. రండిరా చూసుకుందాం అంది ఇజ్రాయెల్. చితక్కొట్టు వదిలిపెట్టింది హౌతీల్ని. అక్కడక్కడ మెరుపు దాడులు తప్ప నిలబడి దాడి చేసే దమ్ము లేకుండా వెంటాడి వేటాడింది ఇజ్రాయెల్. పాలస్తీనాలో హమాస్ని అయితే తుడిచిపెట్టి పాడేసింది. నాయకుల దగ్గర నుంచి కమాండర్ దాకా ఎవరు లేరు. చివరికి వాళ్ళంతటా వాళ్ళే ప్రభుత్వం నుంచి వైదొలిగిపోయారు. చివరికి పాలస్తీనాలో ఇప్పుడు ఇంటర్నేషనల్ గవర్నెన్స్ నడుస్తుంది. అట్లాగే అక్కడ గోడ కట్టేస్తున్నారు, మట్టి గోడ. అంత సీరియస్ ఎఫర్ట్ పెట్టింది ఇజ్రాయెల్. ఇప్పుడు హమాస్ మళ్ళీ పురుడు పోసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. హమాస్కి ఇరాన్ మళ్ళీ ఆయుధాలు పంపిస్తోంది. వాటి దారిలోనే ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది, పట్టుకుంటోంది. పెట్రోలు వాహనాల్లో, మంచినీళ్ల వాహనాలలో, పాల వాహనాల్లో ఆయుధాలు పెట్టి పంపిస్తోంది ఇరాన్. అది దాని దౌర్భాగ్యం.